ఆలోచించండి దేవుని పిల్లలారా. ఈ కాలాన్ని దేవుని పని కోసం ఎంత దూరం మనం తీసుకెళ్తున్నాం ఆలోచించండి. ఎన్ని ఆత్మలను కాపాడుటకు లేదా సువార్త పని చేయుటకు ఉపయోగిస్తున్నాం ఆలోచించండి. దేవుడు లెక్క చూస్తే, మన లెక్క చూస్తే ఈ కాళ్ళు మన పని కొరకే వెళ్ళిన లెక్క ఎక్కువ కనిపిస్తుందండి. ఎలాంటి జీతాన్ని ఇస్తాడు దేవుడు మనకు ఆలోచించండి. సమయం ఎంత వృధా అయిపోతుంది. పుడుతున్న వారి పరిస్థితి ఏంటి, వెళ్ళిపోతున్న వారి పరిస్థితి ఏంటండి ఆలోచించండి. ఏమిటి, పుడుతున్న వారికంటే వారికి ఊహ వచ్చేసరికి కొన్ని సంవత్సరాలు పట్టుద్ది. కానీ వారికంటే ముందుగా పుట్టి వయసులో ఉన్న, యవ్వనంలో ఉన్న, వృద్ధాప్యంలో ఉన్న స్త్రీలైనా పురుషులైనా బాల్యంలో ఉన్న వారికైనా వాక్యాన్ని ఎవరు ప్రకటించాలి చెప్పండి? ఈరోజు ఎవరు ఆ బాధ్యతను స్వీకరించాలి చెప్పండి? లేదా నిజంగా ఒక్క సెకండ్లోనే భూమిని విడిచిపెట్టి ఆత్మ వెళ్ళిపోతుంది. ఒక్క సెకండ్లోనే ఎంత స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి ఆత్మలు ఆలోచించండి. మరి సువార్త పని ఎలా వెళ్ళాలి? సువార్త దేవుని యొక్క మాటలు సమాజానికి ఎలా వెళ్ళాలి ఆలోచించండి. సమయం వృధా చేయకూడదు. నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు, అన్ని జనులకు సువార్త ప్రకటించాలి, ఆత్మలను దేవుని వైపుకు మళ్లించాలి, ప్రభువును గూర్చి గొప్పగా ఎలాంటి ఆటంకములు వచ్చినా ఎంత దూరమైనా కూడా నేను ప్రయాసపడాలి. ఈ ప్రయాస కొరకే నన్ను దేవుడు మరలా కళ్ళు రప్పించి ఆయన కొరకు, ఆయన మార్గాన్ని సమాజానికి ప్రకటించడం కొరకు నిర్ణయించుకున్నాడని పర్ఫెక్ట్గా అర్థం చేసుకున్నాడండి. ఆయన అర్థం చేసుకున్నటువంటి వ్యక్తిలో గొప్పవాడిగా కనిపిస్తున్నాడు. దేవుని పని చేయాలి, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని ప్రకటించాలి, ఆత్మలను రక్షించాలి, ఆయా ప్రాంతాలకు వెళ్ళాలి, అనేకులను దేవునిలో నిలబెట్టాలి. అతని యొక్క ఆసక్తి, ఆలోచన అసలు ఆలోచించండి. అసలుకి ఎంతగానో దేవుని పని అనగానే, దేవుని ఆలోచనలు అనగానే, సువార్త పని అనగానే ఆసక్తిని అతను కనపరుస్తున్నాడండి.